ఒక స్వీట్ షాప్ని బ్లాక్ చేయండి. ఇక స్వీట్స్ గోల్ ఆపి ఫైల్స్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. సారీ సార్. అలాగే. అంటే అన్నారు కానీ ఆ మాట ఎంత బాగుందో. బిల్ ఎంతో చెప్పండి, పే చేస్తాను. 6000 సార్. ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. ఇది స్కాన్ చేయొచ్చా? చెయ్యండి సార్. పేమెంట్ ఫెయిల్ అవుతుందండి. బ్యాంక్ సర్వర్ డౌన్ ఉందేమో సార్. కార్డ్ ఆర్ క్యాష్ ద్వారా పే చేయండి. ఆన్లైన్ అవుతుంది కదా అని క్యాష్ కార్డు రెండు తీసుకురాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా? హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాను. నేనెవరో మీకు తెలుసా? తెలుసు అంకుల్, మీరు నన్ను గుర్తుపట్టలేదు. నా పేరు స్వప్న. నా 2nd క్లాస్లోనో 3rd క్లాస్లోనో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఒకసారి చూశాను. మళ్ళీ ఇప్పుడే చూడటం. అప్పుడెప్పుడో చూసి ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నావా? అవును అంకుల్. సరే, అవన్నీ ఎందుకు కానీ, ఏదైనా ప్రాబ్లమా? ఆన్లైన్ పేమెంట్ అవ్వట్లేదు. నా బ్యాంక్ సర్వర్ డౌన్ ఉంది. నేనేమో క్యాష్ కార్డు తీసుకురాలేదు. ఎంత అంకుల్? 6000. పేమెంట్ అయింది, చూడండి. వచ్చే మేడం. చాలా థ్యాంక్స్ అమ్మా. బట్ నేనెవరో గుర్తుపెట్టావు, బాగానే ఉంది. నా ఫోన్ నంబర్ తెలీదు, నేనెక్కడుంటానో తెలీదు. అమౌంట్ ఏమో పే చేసేసావు. నేను తిరిగి ఇవ్వకపోతే? 6000తో మీరు మేడలు కడతారా? నా ఆస్తులు తరిగిపోతాయా? తెలిసిన మనిషికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా అంకుల్? నచ్చావమ్మా. నీ పేరేమన్నావు? స్వప్న. నీ నెంబర్ చెప్పు స్వప్న, నేను నీకు అమౌంట్ పంపిస్తాను. నా నంబర్ సేవ్ చేసుకో. పేరు రామ్జీ. తెలుసు అంకుల్. టైంకి చాలా హెల్ప్ చేసావు. చాలా థ్యాంక్స్ అమ్మా. శ్రావ్య కావాలని దొరబాబుని రెచ్చగొడుతోంది. సొంత చెల్లి కాబట్టి తొందరపడి ఏమీ అనలేకపోతున్నాను. కానీ దొరబాబుని దూరం చేసే పరిస్థితి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. తగిన బుద్ధి చెప్తాను. రాజీవ్ ఇప్పుడిప్పుడే మెల్లిగా జ్యోతి నుంచి దూరం అవుతున్నాడు. ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని మెల్లగా నా దారిలోకి తెచ్చుకోవాలి. భయపడ్డావా జ్యోతి? పరిస్థితుల వల్ల కాస్త వెనకడుగు వేస్తానేమో కానీ భయపడ్డం నా హిస్టరీలోనే లేదు. నాకు ఎదురుగా వచ్చిన వాళ్ళని భయపెట్టడం మాత్రమే నాకు తెలుసు. అబ్బచ్చా, నువ్వే కాస్త స్పీడ్ తగ్గించుకుంటే మంచిది, లేదంటే ప్రమాదం. రాజీవ్ నా పక్కన ఉన్నప్పుడు ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ఎలా? ప్రమాదం లేకుండా తానే కాపాడతాడులే. ఆకాశాన్ని కంటితో చూడటం తప్ప అందుకోలేము. దొరబాబు కూడా అంతే. పక్కనే ఉన్నట్టు ఉంటాడు, నీకందడు, నన్ను వదండు. ఇందాక చూసావు కదా, నేను చెప్పింది నమ్మి నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. లైఫ్లో కూడా అంతే. నా మాట నమ్మి నీకు దూరంగా వచ్చేస్తాడు.
శ్రావ్య, నీలాంబరి అండ చూసుకొని హద్దులు దాటుతున్నావు. నిప్పుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. అది తెలుసుకో, లేదంటే ఏదో ఒక రోజు నిన్ను దహించి వేస్తుంది. నువ్వు ఇలాంటివి చెప్పి రాజీవ్ నుంచి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావా? అది జరగని పని. నేను కూడా అదే చెప్తున్నాను. నీలాంబర్ని నమ్మి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీ ఆశలు నెరవేరవు. నువ్వు ఇంకా భ్రమలోనే బతుకుతున్నావు జ్యోతి. రియాలిటీలోకి రా. ఒకప్పుడు నిత్యం నీ ఝాసలోనే ఉండే రాజీవ్ ఇప్పుడు నీ ఊసే తావడం లేదు. ఇంతకు ముందు నీతోనే జీవితం అనుకుని పరితపించిన రాజీవ్ ఇవాళ నువ్వు కనబడితే కోపం పెంచుకునే స్థాయికి మారాడు. ఇందులో నేను చేసిన ప్రయత్నమేం లేదు. ఆ శారదాని పక్కన పెట్టుకుని నీకు నువ్వు తెచ్చుకున్న కష్టం అది. అది నాకు అదృష్టంగా మారింది. అనుబంధం ఉన్న భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ విభేదాలు ఉండవు శ్రావ్య. దొరబాబు మనసులో నేనున్నాను. శాశ్వతంగా ఉంటాను. దాన్ని ఎవ్వరూ చెరపలేరు. పగటి కళ్ళు కని జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వే కలల కంటే మాని. నీ దొరబాబు మనసులో నీ స్థానాన్ని చెరిపేసి నా స్థానాన్ని శాశ్వతంగా ముద్ర వేసుకుంటాను. శ్రావ్య, పరాయి మగవాణ్ణి పెళ్లి చేసుకోవాలన్న కోరిక తప్పు. నీ ఆలోచన మానుకో. హే, నన్ను చేసుకునేవాడు చివరి నిమిషంలో నీకు తాళి కట్టాడు. ఆ మాటకొస్తే రాజీవ్ నావాడు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ దొరబాబుతో కాపురం చేయాలన్న ప్రయత్నం వదిలేయ్. అది జరగదు. రాజీవ్ని వాళ్ళింటి నుంచి నా ఇంటికి తీసుకుని వచ్చాను. రేపు మాపో నా లైఫ్లో కూడా వస్తాడు. నువ్వు నా సొంత చెల్లెలివి కాబట్టి భరిస్తున్నాను. కొట్టకుండా వదిలేస్తున్నాను. ఎలాగైనా నిన్ను మార్చుకుంటాను శ్రావ్య. ఏంటి మాట పడిపోయింది? నిజాన్ని గ్రహించావా? నా చెల్లెల్లాంటి దానివి. పెడదారిన పడ్డావు. నిన్ను సరైన దారిలో నేను పెడతాను. అప్పుడు అసలు నిజమేదో అసలు అబద్ధమేదో నీకు అర్థమవుతుంది. నీలో కాన్ఫిడెన్స్ ని ఎలా చంపేయాలో నాకు బాగా తెలుసు.